హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ట్రెండ్స్. ఈరోజు నేను మీకు చూపించబోయేది ఏంటంటే, ఇప్పటిదాకా మనం జియో సిమ్ యూజ్ చేసుకున్నాం, జియో నెట్ యూజ్ చేసుకున్నాం. ఇప్పుడు ఏంటంటే జియో మనకి జాబ్ ఆపర్చునిటీస్ కల్పిస్తుంది అనమాట. దీనికోసం మనం ఏం చేయాలంటే బ్రౌజర్ ఓపెన్ చేసి www.jio.com క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీకు కిందకి బ్రౌజ్ చేస్తే ఇక్కడ కెరీర్స్ అని కనిపిస్తుంది అనమాట. కెరీర్స్ సెక్షన్లోకి వెళ్ళండి. కింద కెరీర్స్ అని కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఓకే, దాన్ని క్లిక్ చేశాక మీకు ఇక్కడ కింద కనిపిస్తున్నాయి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ అనమాట. స్టూడెంట్స్, గ్రాడ్యుయేట్స్కి, అలాగే జియోగ్రాఫికల్ జాబ్స్, డిజిటల్ సేల్స్ జాబ్స్, జియో పాయింట్ జాబ్స్ అని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ ఉన్నాయన్నమాట. మీరు ఏ కేటగిరీ జాబ్ చేయాలనుకుంటున్నారనుకుంటే ఆ కేటగిరీ క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ మీకు ఏంటంటే డిఫరెంట్ వేస్లో మీరు సెర్చ్ చేసుకోవచ్చు అనమాట జాబ్ని. అంటే కీవర్డ్ ఇచ్చి, అలాగే కేటగిరీ ఇచ్చి, లొకేషన్ ఇచ్చి, ఈ జాబ్స్ ఏంటంటే లాస్ట్ 30 days నుంచి పోస్ట్ అయిన జాబ్స్ అన్ని కూడా మీరు సెర్చ్ చేసుకోవచ్చు అనమాట. కేటగిరీ అదర్స్ అని ఇచ్చాం కదా, మనం సెలెక్ట్ చేయకపోతే అన్ని కేటగిరీస్ అనేవి వచ్చేస్తాయి అనమాట. ఇక్కడ ఇలా క్లిక్ చేసి సెర్చ్ చేసుకుంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ అనేవి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఓకే, నేను స్విచ్ చేశాను కదా, చూపిస్తుంది కదా. సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్లో 926 జాబ్స్ ఉన్నాయి, అలాగే అదర్స్లో 226 జాబ్స్ ఉన్నాయి, కస్టమర్ సర్వీసెస్లో 119 జాబ్స్ ఉన్నాయి. అంటే అందరికీ ఎలిజిబిలిటీ ఉండే జాబ్స్, అన్ని రకాల జాబ్స్ కూడా ఇక్కడ మీకు అవైలబుల్గా ఉన్నాయన్నమాట. మీరు ఏదో జాబ్కి ఖచ్చితంగా సూట్ అవుతారు కాబట్టి మీరు ఏ జాబ్కి సూట్ అవుతారో చూసుకుని ఆ జాబ్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకే, నేను ఐటీ అండ్ సిస్టమ్స్ కేటగిరీ తీసాను. దాంట్లో ఏమేమి జాబ్స్ ఉన్నాయో చూడండి. మళ్ళీ టెస్ట్ ఇంజనీర్, డివైస్, అలాగే సీనియర్ ఇంజనీరు, నెక్స్ట్ అలాగే L2 సపోర్ట్, యాప్ డెవలప్మెంట్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేటగిరీస్ ఉన్నాయి. చూసారు కదా, మళ్ళీ ఆ కేటగిరీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ ఉన్నాయి అనమాట. మీరు దాంట్లో ఏదైతే మీకు సూటబుల్ అనుకుంటున్నారో దాన్ని క్లిక్ చేస్తే దాని గురించి మీకు ఎలిజిబిలిటీ క్రైటీరియా మొత్తం అంతా వస్తుంది అనమాట. దాన్ని మీరు చదివి ఈ జాబ్ ఎప్పుడు పోస్ట్ చేశారు, అలాగే లొకేషన్ ఏంటి, జాబ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, ఇవన్నీ చూసుకున్నాక మనకి పక్కన అప్లై బటన్ ఉంది కదా, అది క్లిక్ చేయండి. అప్లై బటన్ క్లిక్ చేస్తే మీకు ఏమడుగుతుందంటే లాగిన్ కానీ రిజిస్టర్ కానీ, ఒకసారి రిజిస్టర్ అయితే సరిపోతుంది అనమాట. సో రిజిస్టర్ అవ్వని వాళ్ళు రిజిస్టర్ క్లిక్ చేసుకుంటే ఈ ఫామ్ వస్తుంది. ఈ ఫామ్లో ఏంటంటే మీ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసి కన్ఫర్మ్ చేసుకోండి. కన్ఫర్మ్ చేసుకుంటే ఇంకా మీరు ఏంటంటే జాబ్స్ అన్నీ చెక్ చేసుకుని మీకు సూటబుల్ అయ్యే జాబ్స్ అన్నిటికీ కూడా మీరు ఈజీగా అప్లై చేసుకోవచ్చు అనమాట. మీరు లొకేషన్ అవన్నీ ఇచ్చుకుని ఈజీగా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇటువంటి వీడియోస్ మరిన్ని చూడాలి అనుకుంటే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి.